మహిళకు 10,000 రూపాయలు ఇచ్చి 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి ఎన్నికల ముందు మొదటి విడత తర్వాత పంచిన చరిత్ర ఉంది. అట్లనే దళిత బంధు అట్లనే పంచినా కూడా మీకు విజయం రాకపోయే. అంటే తెలంగాణలో ఎన్నికలు చేయాలంటే డబ్బులే ఉండాలి, బెదిరింపే ఉండాలి, రౌడీజమే ఉండాలి, మాకు బానిసలే ఉండాలని చెప్పి చేస్తే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఒక విప్లవ ఆలోచనలు ఉన్నోళ్ళు కాబట్టి అలా మిమ్మల్ని బండకేసి బాధిన పరిస్థితి ఇంకా కోలుకోలేని పరిస్థితి మీకు వచ్చేసింది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ సమాజమా లేదంటే తెలుగు ప్రజలారా, వీళ్ళ మాటలు నమ్మకండి. తెలంగాణను దోచుకున్న బందిపోటుని తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ఉద్యమం నడిపినట్టుగా నటించి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే దాన్ని దోచుకోవడానికి ఏదో పరాయి దేశమోడు వచ్చి తెలంగాణ మీద దోచుకున్నట్టు దోచుకోవడానికి వచ్చి దోచుకున్న దొంగలు మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఉంటే దాన్ని నుంచి తెలంగాణను తీసివేసి భారత్ రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణకు ద్రోహం చేసిన, తెలంగాణకు తల్లికి ద్రోహం చేసిన దొంగలు. ఇలా ఆయన పోయి హాయిగా అన్ని చేసిపోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఆయన వచ్చి బయటకు వచ్చి ఇద్దరు బావబామర్దుల వేషాలు చూడాల్సి వస్తుంది. అది ఇంకా మీరు తప్పితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక నాయకుడు లేడు మీ పార్టీలో. దరిద్రులారా, ఉద్యమ కాలంలో ఉద్యమాలు అందరు చేస్తే మీరే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో మీరే ఉంటారు. అప్పుడు నలుగురు, ఇప్పుడు ముగ్గురు, చివరికి ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ మీ ఇద్దరే. ఎందుకు మీ మీద ఎందుకు వస్తున్నది? హోమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ అలీ మీద ఎందుకు రావట్లే? నామకే వాస్తే పదవులు ఇచ్చిండు. నామకే వాస్తే పదవులు ఇచ్చి ఆ పదవుల్లో వీళ్ళే గోస్ట్ మినిస్టర్లుగా పనిచేసి అలా మీకు ఈ దరిద్రం దాపురించిన పరిస్థితి. మా మంత్రుల మీద, మా క్యాబినెట్ మీద అవాకులు చవాకులు పేలుతారు. సమ్మక్క సారక్కలో మా క్యాబినెట్ ఏ విధంగా అమ్మల ముందు ఉన్నారో, కొలువు తీరిండ్రో, వాళ్ళని చూసి కుట్ర, వాళ్ళని చూసి అక్కసు, వాళ్ళని చూస్తే జలసి. మీకు ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రులు ఉంటున్న తీరును చూసి తట్టుకోలేక కాలకేయులాగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎవరు నమ్మర్రా బాబు మిమ్మల్ని. ఇంకా ఎవరు మమ్మల్ని నమ్ముతారని ఈ ఆలోచన చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనందరూ ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు ప్రాసిక్యూషన్ చేసినా మీరు చేసే నేరాలకు విచారణలు సరిపో. కొంతమంది ఏమో 2 సంవత్సరాలైనా కూడా ఇంకా రావట్లేదు, ఏంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉందా అంటారు. కొంతమంది ఏమో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏమైనా ఎత్తుగలు చేస్తున్నాయని అంటారు. చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము సిట్ అయినా ఏ న్యాయ విచారణ చేస్తాం. కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కాదు మా అధిష్టానమైన, మా ముఖ్యమంత్రి గారు అయినా సరే. ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ ఎగిరేసిన తీసుకుపోయి నేరుగా జైల్లో పెట్టిన చరిత్ర మీద. కోదండరామ్ గారిని, ఉద్యమకారుని తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినో మేము చూసినాం. మందకృష్ణ మాదిరి ఒక సామాజిక ఉద్యమకారుని ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మీరు ఏ ప్రభుత్వం కూడా డేర్ చేయలేదు. మాలాంటి వాళ్ళు మురళీ ముదిరాజు చనిపోతే పోయి తీసుకుపోయి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు పంపించింది. మరి అట్లా చేయాలనా? కేసీఆర్ని అట్లా చేయాలనా? కేటీఆర్ని అట్లా? మీకు ఉబలాట ముందా అయిందిరా బాబు జైలు కూడా తినాలని? చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మాకుంది. మేమే భారత రాజ్యాంగ నిర్మాతకు మేమే దన్నుగా ఉండి ఆ రోజు భారత పార్లమెంట్లో రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగం మీద విలువ ఉంది, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రాంతీయ పార్టీ ఉన్నది కాబట్టి కేసీఆరే సుప్రీం, మాకు ఢిల్లీ గల్లీ ఆయన అన్నట్టుగా కేసీఆర్ నిర్ణయాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండవు. నేను అంటున్నా వెళ్లాల్సిందే. ఏదో నేను ఏమో అంటే ఆయన నేను చట్టం మేము గౌరవిస్తాం, మేము పోవాల్సిందే, మేము వాడికి పోతాం, మేము పోయి చెప్తాం. ఇంకా పోయి ఇంకా వాళ్ళని పోలీసులనే వీళ్ళే ప్రశ్నలు అడగొచ్చినట్టు చెప్తా ఉండరు హరీష్ రావు ఈయన కలిసి. ఏదో సినిమాలో ఉండే కదా అలీ మైక్ని టెస్ట్ చేసినట్టు అట్లా ఏం చేయకండి. పోలీసులు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసులు పిలుస్తారు కానీ మీరు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు. కాబట్టి బయటకు వచ్చి పొంకనాలు కొట్టడానికి, ఫోజులు కొట్టడానికి, ఇవన్నీ బయట మీరు లీకులు ఇచ్చుకోవడానికి కాదు. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్లతో ఏం సాధిద్దామని చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్ ఒక మంత్రి ఎందుకు, మాజీ మంత్రి ఎందుకు వస్తాడు, మాజీ మంత్రులు ఎందుకు వస్తారు, పార్టీ నాయకులు ఎందుకు వస్తారు, అధికారులు కదా ఉండాల్సింది. అధికారులు మీ పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఇదంతా ఆత్మపరిశీలన చేసుకోండి. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది.
ఆ బొగ్గుకు సంబంధించిన అంశాలు కూడా తర్వాత మేము మళ్ళీ మాట్లాడేటప్పుడు బీర్లాలయ్య గారు కానీ మా వీరేశం గారు కానీ మా పెద్దలు చెప్తారు. ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమో మీ మీద కక్ష సాధింపు కొరకు, రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయట్లే. రాజకీయ కక్ష సాధింపు కోసమే అయితే 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు చాలా ఎక్కువ. కాబట్టి అలాంటి కక్ష సాధింపు కాదు. డెఫినెట్ గా ప్రజలకు పూచీకత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.